అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థనతో వాక్యంతో ముందు నడుస్తుంటున్నారా? తప్పకుండా ఆ విధంగా చేసినట్లయితే ప్రభు ప్రతి దినం గొప్ప గొప్ప కార్యములు చేయడానికి ఆయన వినే దేవుడు కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు నడవండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క లోక పరిస్థితులను మనం చూసినట్లయితే దేవుని యొక్క రాకడ సమయంలో మనం జీవిస్తుంటున్నాము కాబట్టి ఆయన కొరకు మాత్రమే మనం బ్రతకాలండి. ఆయన కొరకు మాత్రమే మనం జీవించి ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. ఎంత మంచి వాగ్దానం ప్రభు ఈ దినాన మనకిస్తుంటున్నాడండి. ఎప్పుడు అనంటే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఉండును. మనం పగటి వేళలో ఒకవేళ మనం సూర్యుని కనుక చూసినట్లయితే ఎంతో తేజస్సుతో, ఎంతో లోకమంతా గొప్ప వెలుగుతో, ఆకాశమంతా ఒక మహిమకరంగా మనకు కనబడుతుంది కదండి. ఆ విధంగా ప్రభు తప్పకుండా మన యొక్క జీవితాలను ఆ విధంగా చేయనే ఉంటున్నాడు. ఎప్పుడు అంటే నీ కష్టంలో, నీ ఒడిదొడుకులలో ఉన్నప్పుడు, నీ వేదనలో ఉన్నప్పుడు దేవుడు నాకేమీ చేయలేదు అనే మనసు రాకుండా, నువ్వు విపరీతమైన ప్రార్థనలో ఎడతెగకుండా ఒకవేళ ప్రభు దగ్గర గడిపినట్లయితే నీ జీవితం ప్రభు ఈ విధంగా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండునట. నీ బ్రతుకులో ఎంత చీకటి అయితే నువ్వు అనుభవిస్తుంటున్నావో ఇప్పటి వరకు ప్రభు అంటున్నాడు, అరుణోదయ కాంతి వలె ఆయన చేస్తానంటున్నాడు. నమ్మండి, ప్రభు తప్పకుండా మీ యొక్క జీవితంలో నా విధంగా వెలిగించే దేవుడు అంటున్నాడు. దయచేసి ప్లీజ్ ప్రభు మహిమకరంగా ఆయన కొరకు మనం బ్రతికినట్లయితే గొప్ప గొప్ప కార్యములు ప్రభు చేస్తాడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, వీళ్ళందరూ మీరు దీవించి ఆశ్రయించండి, కృప చూపు సహాయం దయచేసి మేలుకరంగా వాళ్ళ జీవితాలను మలిచి మేము తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.